యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మొదటి యూనిట్ను నేడు జాతికి అంకితం చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. హాజరు కానున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. నేటి నుంచి హైదరాబాద్లో రేషన్ కార్డుల పంపిణీ, లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేయనున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. నల్లమలలోని అక్క మహాదేవి గుహలు అభివృద్ధి చేస్తామన్న మంత్రి జూపల్లి. శ్రీశైలం, కొల్లాపూర్ మధ్య లాంచీల సంఖ్యను పెంచుతామని వెల్లడి. రేపటి నుంచి పీఎం కిసాన్ నిధుల విడుదల. వారణాసిలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేటి నుంచి అమల్లోకి ట్రంప్ విధించిన సుంకాలు. భారత్పై 25% సుంకాలతో పాటు పెనాల్టీ విధించిన ట్రంప్. 4 భారీ రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర కేబినెట్. కిసాన్ సంపద యోజనకు 6,520 కోట్ల బడ్జెట్కు ఆమోదం. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ట్రంప్ సుంకాల ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఉభయ సభల్లో ప్రకటన. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశం. పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న బీఆర్ఎస్, బీజేపీ. తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్. ప్రభుత్వానికి నివేదిక అందజేసిన కాళేశ్వరం కమిషన్. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయన్న జస్టిస్ పీసీ ఘోష్. హైదరాబాద్లో మహాత్మా జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్న భట్టి విక్రమార్క. బీసీ సప్లాన్ తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. దేవాదాయ శాఖలో ఈ ఆఫీసు సేవలను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ. పాలనా సంస్కరణలకు సంబంధించి ఈ ఆఫీసు సేవల నిర్ణయం గొప్ప ముందడుగు అని వ్యాఖ్య. దోస్తు ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు. ఈ నెల 3వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం. ఆగస్టు 6న సీట్ల కేటాయింపు. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాలల మంజూరు. ఈ ఏడాది నుంచి 4 బీటెక్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు అనుమతి. టీచర్ల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం. షెడ్యూల్ జారీ చేసిన విద్యాశాఖ. రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం. నేడు సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర. సంగుపేట నుంచి జోగిపేట వరకు సాగనున్న పాదయాత్ర. హాజరు కానున్న మంత్రి దామోదర రాజనరసింహ. 70 దేశాలపై సుంకాలు పెంచిన అమెరికా. 10 నుంచి 41% వరకు పెంచుతూ ఉత్తర్వులు. సిరియాపై అత్యధికంగా 41% టారిఫ్ను విధించిన ట్రంప్. భారత్పై అమెరికా అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు. రష్యాతో భారత్ వాణిజ్య సంబంధాలను తాము లెక్క చేయబోమని ట్రంప్ వెల్లడి. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టుకు వరుణుడి అంతరాయం. తడబడిన భారత్ బ్యాట్స్మెన్స్. తొలి రోజు 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేస్తున్న టీమిండియా. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.